ఓం నమో వెంకటేశాయ. కర్నూలు నుండి తిరుపతికి మా ప్రయాణం, మేము ఎన్ని డేస్ వెళ్ళాము, ఏమేమి చేసాము అనేది ఈ ఫుల్ లెంత్ వీడియో తప్పకుండా ఎండ్ వరకు చూసేసేయండి. మేమైతే నైట్ జర్నీ స్టార్ట్ అయిపోయాము. కర్నూలు నుంచి రేణిగుంట వరకు ట్రైన్ జర్నీ అయితే చేసామన్నమాట. అండ్ రేణిగుంట నుంచి కొండపైకి బస్సులో అయితే వెళ్ళాము. అరౌండ్ 6 ఆ టైంలో మొత్తానికి అయితే తిరుపతి రీచ్ అయిపోయాము. మేము మంచుతో కూడిన వర్షం అయితే ఫుల్ పడుతుంది. అసలు చలి చాలా ఉందండి. చూసారుగా వెదర్ మీరే. 6:30 అవుతున్నా కూడా క్లైమేట్ చూడండి. ఇలాగే 11 వరకు కూడా ఈ క్లైమేట్ కంటిన్యూ అయింది. మొత్తం మంచు జల్లులే కురుస్తూ ఉన్నాయి. వెదర్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ చలి కూడా అంతే ఉంది. ఇదే ప్లేస్లో మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయామన్నమాట. మా హస్బెండ్ ఏమో రూమ్ టికెట్స్ కోసం వెళ్ళారు, బావేమో దర్శనం టికెట్స్ కోసం వెళ్ళారు. సో ఫైనల్గా మేము అక్క, బావ, నేను, మా హస్బెండ్, మా తమ్ముడు అయితే తిరుపతికి వచ్చాము. మొత్తానికి మాకైతే 50 రూపీస్ రూమ్ అయితే దొరికిందనమాట. 100 రూపీస్వి అలాట్ కాలేదు మాకు. 50 రూపీస్వి జిఎన్సీలో దొరికినాయి. సో మేమైతే జిఎన్సీకి స్టార్ట్ అయిపోయాము. అండ్ ఎంతమంది ఈ ఫ్రేమ్లో ఫొటోస్ దిగారో తప్పకుండా కామెంట్ చేసేసేయండి. అండ్ మేము కూడా సెకండ్ డే మా ఫోటోషూట్ ఇక్కడ జరిగింది. ఫస్ట్ డే మాకంతా టైం లేకుండే దర్శనానికి, రూమ్స్ ఇదే సరిపోయింది. సో ఫస్ట్ డే అయితే మేమేం ఫొటోస్ దిగలేకపోయినాం. సో మొత్తానికైతే మేము జిఎన్సీ రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము. వెదర్ చూడండి, ఇక్కడ పార్క్లో అక్కడంతా ఎంత బాగుందో. ఇది జిఎన్సీ వెళ్ళే రూట్లో ఈ పార్క్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. క్లైమేట్ అయితే చాలా బాగుంది. అండ్ ఫైనల్గా రూమ్కి అయితే రీచ్ అయిపోయాము. సో మొత్తానికి ఇక్కడ కనిపిస్తున్న ఏరియా మొత్తం జిఎన్సీ ఏరియా అన్నమాట. సో జిఎన్సీలో రూమ్స్ అయితే ఇలా ఉన్నాయి. మాకైతే కింద ఫ్లోర్లోనే వచ్చింది. మేమైతే ఫైనల్గా జిఎన్సీ రూమ్ దగ్గరకి వచ్చేసి లగేజ్ అంతా అక్కడ పెట్టేసి టిఫిన్ తినడానికి అయితే బయలుదేద్దామని రెడీగా ఉన్నాము. మా జ్ఞాన్వి గారు చూసారా, వాడికి లక్కీలీ బెంగళూరులో వెదర్ అలవాటు అయింది కాబట్టి ఇది చలి పెద్దగా మాకైతే వాడికి ఇబ్బంది అనిపించలేదు. సో మేమంతా హ్యాపీ అనమాట. అండ్ వాడైతే నన్ను ఎక్కడ పట్టుకొచ్చారు అన్నట్టు దిక్కులు చూస్తూ ఉన్నాడు. ఈ పార్క్ ఇదంతా జిఎన్సీకి వెళ్ళే రోడ్లో ఉందన్నమాట. మేమైతే ఇంకా టిఫిన్ చేద్దామని చెప్పి అందరం జిఎన్సీ నుంచి బయటికి వచ్చి ఈ పార్క్ పక్కన టిఫిన్ సెంటర్స్ ఉన్నాయి, అక్కడ టిఫిన్ అయితే చేసాము. టిఫిన్ చేసి తిరిగి రూమ్స్ దగ్గరికి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయినాము. వెదర్ అయితే ఇప్పుడు కొంచెం బెటర్ అవుతుంది. అసలు ఎండ అనేదే లేదు, బట్ బెటర్గా అనిపించింది. చూసారుగా ఆల్మోస్ట్ 11:30, 12 ఆ టైంలో కూడా వెదర్ ఎలా ఉందో. ఇంకా ఫైనల్గా మేమైతే లంచ్ టైంకి వెంగమాంబకి అయితే వచ్చాము. ఫుడ్ అయితే అదిరిపోయింది. వెంగమామలో ఎంతమంది లంచ్ చేశారో కామెంట్ చేసేసేయండి. తిరుపతి వెళ్ళిన వాళ్ళు తప్పకుండా అక్కడ లంచ్ చేస్తారు మోస్ట్లీ, నాకు తెలిసి. సో మేమైతే ఫైనల్గా వెంగమామకి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ చాలామంది ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు, బట్ మాకంత టైం లేకుండింది. నెక్స్ట్ దర్శనంకి వెళ్ళిపోవాలి అని చెప్పి మేమైతే ఫొటోస్ తీసుకోలేదు, జస్ట్ చిన్న క్లిప్ వీడియో తీసుకున్నాము అంతే. మేము లంచ్ చేసే టైంకి ఐటమ్స్ అయితే చట్నీ, అరటికాయ కర్రీ అండ్ పరమాన్నం అయితే పెట్టారు. సో రైస్, సాంబారు, పెరుగు, రసం అయితే పెట్టారు మాకు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. అసలు ఇంతమందికి అంత చక్కగా ఎలా ప్రిపేర్ చేస్తారో ఏమో కానీ చాలా బాగుంది. తర్వాత బయటకు వచ్చి మేమైతే క్యూ లైన్లో ఫొటోస్ సెల్ఫీ దిగాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. 3 సెకండ్స్ కూడా ఉండని ఆ దర్శనం కోసం మనం ఎంత ఎదురు చూస్తాం కదా. అసలు ఆ 3 సెకండ్స్ దేవుణ్ణి చూశాక ఎంత ప్రశాంతంగా, అంతకుముందు మనం ఎంత వెయిట్ చేసామో ఏంటి అనేదంతా మర్చిపోతాం.
కంపార్ట్మెంట్లో ఉన్నది అవన్నీ మర్చిపోయి ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో కదా. లక్కీలీ మాకైతే కంపార్ట్మెంట్లో ఎక్కువసేపు ఏం వెయిట్ చేపించలేదు, కానీ క్యూ లైన్లో బయట కొంచెం సేపు కొంచెం టైం పట్టింది. కంపార్ట్మెంట్లోకి జస్ట్ వచ్చాము, అక్కడ లైట్గా డిన్నర్ చేసాము, వెంటనే దర్శనానికి వెళ్ళిపోయాము. దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. అండ్ అక్కడ బయట ప్లేస్లో కాసేపు కూర్చొని తిరిగి రూమ్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. నెక్స్ట్ డే మా షాపింగ్ అండ్ వరాహస్వామి దర్శనం నేను వంశీ చేసుకున్నాము. అక్క వాళ్ళు పాప కొంచెం ఇబ్బంది పెట్టడం వల్ల వాళ్ళైతే రాలేకపోయినారు. సో నేను వంశీ దర్శనం చేసుకొని తర్వాత పాప కొంచెం సెట్ అయ్యాక షాపింగ్కి అయితే వెళ్ళామన్నమాట. సో మా 2 days దర్శనానికి ఎంత అయింది, మేము ఎంత బడ్జెట్లో వెళ్ళినాము ఏంటి, ఆ డీటెయిల్స్ అన్నీ కావాలి అంటే తప్పకుండా కామెంట్ చేయండి, నెక్స్ట్ షార్ట్లో అయితే చెప్తాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వసుంధర వ్లాగ్స్. సో నేనైతే ఇక్కడ చూపిస్తూ మేము ఏమేమి షాపింగ్ చేసామో మా నెక్స్ట్ వీడియోస్లో చూడండి అని అయితే చెప్తున్నాను. సో తప్పకుండా నా నెక్స్ట్ షార్ట్ని అయితే చూసేసేయండి, మేము ఏమేమి షాపింగ్ చేసామో అందులో ఉంటుంది. షాపింగ్ కంప్లీట్ చేసుకొని రూమ్కి వెళ్ళిపోయి ప్యాకప్ చేసుకొని రిటర్న్ కర్నూలు జర్నీ అయితే స్టార్ట్ చేసేసామన్నమాట. నేను అక్కడ బాయ్ బాయ్ తిరుపతి అని చెప్తున్నాను. సో ఇది మా తిరుపతి దర్శనం. 2 days చాలా ప్లెజెంట్గా